హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ప్రస్తుతం మనం ఆలేరు నియోజకవర్గంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామరం మండలం మరియాల గ్రామ సర్పంచ్ సంజయ్ గణేష్ గారితో మనం ఉన్నాం. సో ప్రస్తుతం ఎంతో మందికి ఈనాడు మనం చూడొచ్చు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. సో గ్రామ గ్రామాన ఇల్లు కట్టుకుంటామా లేదా అనేటటువంటి వాళ్ళకి కూడా ఈనాడు ఆ కళ సాకారం నిజమైనట్టుగా చూసుకోవచ్చు. సో అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలతోనే ఈనాడు ప్రజలు లబ్ధి పొందుతున్నారు ప్రతి గ్రామంలో. సో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈనాడు కాంగ్రెస్ పార్టీ పైన. సో మనతో పాటు గ్రామ సర్పంచ్ గారు వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం ఈనాడు ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ పైన. గతంలో గనక చూసుకుంటే గత 10 సంవత్సరాల నుండి ఇండ్లు లేక చాలా మంది అవస్థలు పడ్డ తీరు మేము చూసినాము. మేము పొద్దున్న లేస్తే పేదవాళ్ళ ఇంట్లో ఉండే మాకు తెలిస్తే పేదవాళ్ళ బాధలు ఎట్లా ఉంటాయనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల పేదోళ్ళని ఆదుకోవాలని గొప్ప సంకల్పంతోనే మొట్టమొదటగా ఇందిరమ్మ ఇల్లు ఇద్దామని ఆలోచన ఇచ్చిండు. గతంలో 10 ఏళ్ళ కాలంలో చూసుకుంటే కూడా ఒక్క ఇల్లు కూడా మా గ్రామానికి రాలేదు. చాలా అప్లికేషన్స్ కూడా ఇచ్చినారు. ఎక్కడ పోయినా కూడా తిరిగి కాళ్ళు ఆరిగిపోయినా తప్ప కానీ ఒక్క ఇల్లు కూడా రాలేదు. ఈ వచ్చిన 2 సంవత్సరాల గతంలో ప్రభుత్వం వచ్చిన నుంచి ఇక్కడ మన గ్రామంలో 39 ఇల్లు శాంక్షన్ అయినాయి. 39 ఇల్లు కూడా పూర్తి అయినాయి. మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఇండ్లు వచ్చినందుకు. మాకైతే టీఆర్ఎస్ పాలన ఉన్న రోజులు మాకు ఎలాంటి సహకారం చేయలేదు. రేషన్ కార్డు లేదు. మేము నలుగురు అన్నదమ్ములము, నలుగురికి లేదు. రేషన్ కార్డు వచ్చింది. మళ్ళీ ఇందిరమ్మ ఇల్లులు ఇట మాకు ఐలన్న బాగా వచ్చేలా చేసిండు. కాంగ్రెస్ పాలన మంచిగా ఉంది. నాకు ఐలన్న బంధువు లెక్క ఉన్నాడు. నేను ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు కింద పడ్డప్పుడు గిట ప్రత్యేకంగా ఇంటికి వచ్చి మరీ నన్ను పరామర్శించిండు. నాకు చాలా సాయం చేసిండు. మాకు రేకులు ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది ఉండే. అంటే వానకాలం వస్తే ఊడ్చేది చాలా ఇబ్బంది పడ్డాం. పెంకటిల్లు ఉండే ఫస్ట్. నాకు 3 కొడుకులు, ఇల్లు లేకుండే. ఎన్నోసారి పెట్టినా రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మాకు ఇల్లు ఇచ్చిండు రేవంత్ అన్న. వీళ్ళు అయ్యా కూడా మాకు సాబ్దారు చేసిండు. నా పెద్ద కొడుకు ఇల్లు వచ్చింది, ఇల్లు కట్టుకోండు. ప్రతి సంతోషంగానే ఉన్నాం. మాకు ఇల్లు వచ్చింది, సంతోషంగా. కరెంట్ కూడా సబ్రాయం ఇస్తారు, ఫ్రీ కరెంట్ వచ్చింది. ఇప్పటికైతే మంచిగానే ఉన్నాం. నా పెళ్ళి 8 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి మాకు రేషన్ కార్డు లేకుండా ఏం లేకుండా ఈ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ మేము ఇంతకుముందు పాతిలో రేకులు ఇట్లు ఉండేది. ఈ ప్రభుత్వంలో మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వంలో ఇల్లు వచ్చినందుకు. మా ఎమ్మెల్యే ఐలన్నకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చెప్పండి అమ్మా, ఇప్పుడు మరియాల గ్రామంలో మీకు ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొందడం జరిగింది. గతంలో ఇంతకుముందు ఎట్లా ఉండే? సో ఇది మీకు ఇల్లు అలాట్ చేసినారు కదా, ఏమనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 10 ఏళ్ళ నుంచి ఇల్లు లేక బాధపడ్డాం మేము చాలా. అప్పుడు ప్రభుత్వం ఎవరు ఇయ్యలేరు ఇల్లు. ఇప్పుడు వచ్చిన రేవంత్ అన్న ఇల్లు ఇచ్చిండు. ఇల్లు ఇచ్చినందుకు మేము జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. సో చెప్పండి అన్నగారు, సర్పంచ్ గారు. సో ఎట్లా ఉంది గ్రామంలో ఈనాడు ఇందిరమ్మ ఇల్లు పొందినటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా సంక్షేమ పథకంలో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్లు వచ్చినటువంటి వాళ్ళు, కళ్యాణ లక్ష్మిలో వచ్చినటువంటి వాళ్ళు, రైతు రుణమాఫీ జరిగినటువంటి వాళ్ళు, ఫ్రీ కరెంట్ వచ్చేటటువంటి వాళ్ళు, మహిళలకు వడ్డీ లేని రుణాలు వస్తాయి. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎట్లా ఉంది పరిస్థితి గ్రామం? ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటి వరకు కూడా మా గ్రామానికి చాలా మంచి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకు కూడా ఉచిత కరెంటు కానీ, గృహజ్యోతి కూడా అందరికి కూడా ఫ్రీ వస్తున్నాయి. ఇంకోటి ఇందిరమ్మ ఇండ్లు కూడా 39 ఇండ్లకు 39 ఇండ్లు శాంక్షన్ అయినాయి. గత ప్రభుత్వంలో కూడా ఆనాటు రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఇందిరమ్మ ఇండ్లే వచ్చినాయి తప్ప మళ్ళీ ఈ గతంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఇల్లు పేద బడుగు బలహీన వర్గాలకు ఇండ్లు కంప్లీట్ 39 ఇండ్లు కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ రేషన్ కార్డులు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వంలో కూడా ఇవ్వలేదు. మన గవర్నమెంట్ వచ్చినాక ప్రజా పరిపాలన వచ్చినాకనే మనకు 140 రేషన్ కార్డులు వచ్చినాయి. మళ్ళీ అన్ని సంక్షేమ పథకాలు కూడా మంచిగా శాంక్షన్ అవుతున్నాయి. ఇంకోటి సీసీ రోడ్లు కూడా శాంక్షన్ అయినాయి. ఇంకోటి ఎన్ఆర్జెస్ 10 లక్షలు, మళ్ళా ఎస్సీ సప్లాన్లో కూడా 22,50,000. ఇప్పుడు గత ఈ మొన్నటి మా ఆలేరు శాసనసభ్యులు అన్న ఐలన్న గారు కూడా ఆయన 30 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అంగన్వాడీ బిల్డింగ్ కూడా
శాంక్షన్ తొందరలో అవుతుంది. దాన్ని కూడా ముగ్గు పోసి కట్టిస్తాం. ఇంకా ప్రజా పరిపాలనలో కూడా మా ఐలన్న గారు ఇంకా మా గ్రామాన్ని అభివృద్ధి చేసి ముందడుగులో మేము నడిపిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీడియా మిత్రులకు సో అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సో ఉప సర్పంచ్ గారు ఎట్లా ఉన్నారు ఈనాడు పబ్లిక్ లోకి మీరు వెళ్తా ఉంటారు రెగ్యులర్ గా, మీరు గ్రామ సభలు నిర్వహించుకోవడం, సమస్యలు తెలుసుకోవడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది కదా. సో ఎట్లా ఉంది గ్రామంలో పరిస్థితులు? నిరుపేదలు ఈనాడు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మా ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి నాయకత్వాన అన్ని విధాలుగా బడుగు బలహీన అగ్రకులాలకు కాకుండా బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి, లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు రావాలని, అలాగే ఒకప్పుడు గతంలో ఎలా ఉండేదంటే ఆఫీసర్లే చుట్టూ మనం తిరగవలసి వచ్చేది. ఇప్పుడు అట్లా లేదు. ఆఫీసర్లే మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇల్లు కడుతున్నారా లేదా, ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసినాక మళ్ళీ మధ్యలో వచ్చి నెలకు ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. గతంలో ఎలా ఉండేదంటే మనమే వాళ్ళ చుట్టూ తిరగవలసి ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఆఫీసర్లే మన ఇంటికి వచ్చి చేస్తున్నారు. కట్టుకోండి, తొందర చేసుకోండి, డబ్బులు పడతాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. డబ్బులకు కూడా మనము 10 days లో మనకు అమౌంట్ పడిపోతున్నది. ఇందిరమ్మ ఇళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. అలాగే గతంలో మా ఐలన్న గారు గెలవక ముందుకు ఎలక్షన్ల ముందు ఒక హామీ ఇచ్చాడు, ఈ రోడ్డు వేపిస్తా, డబుల్ రోడ్ వేపిస్తానని. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు ఎవ్వరు ఏం చేయలేదు. అందరూ హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు, కానీ ఎవ్వరు ఇంతవరకు ఎలాంటి హామీలు నెరవేర్చలేదు. ఐలన్న గారు ఒకటే హామీ చేశారు, గంపడి మధ్య ఎత్తిపోసింది లేదు సునీతమ్మ. ఐలన్న గారు ఎలక్షన్ల ముందు మాకు హామీ ఇచ్చాడు, ఈ శాంక్షన్ చేస్తారు, ఓడపర్తి నుండి చిక్కడమావిడ వరకు డబుల్ రోడ్ శాంక్షన్ చేస్తున్నారు. అదే విధంగా శాంక్షన్ చేసి ఇప్పుడు చూపిస్తున్నారు. మీరు కూడా ఉన్నారు. ఇంకా గతంలో వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ప్రజలకి, నిరుపేదలకు రావడం జరుగుతూ ఉంది. గతంలో డబుల్ బెడ్ ఇస్తా అన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చాలా నష్టపోయినట్టుగా చూసుకోవచ్చు. సో ఈనాడు మీరు ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు గృహప్రవేశాలు చేసుకున్నప్పుడు బీర్లయ్య గారు కూడా రావడం, ఓపెనింగ్స్ కార్యక్రమాలకు రావడం జరుగుతుంది. సో వాళ్ళు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు నిరుపేదల మాటల్లో? మంచి సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ముఖంలో మేము కట్టుకోలేని పరిస్థితిలో ఉండి కూడా ఐలన్న గారు కానీ మా ఊరు వాళ్ళు కానీ ఎంతో కొంత సహాయపడుకుంటూ వాళ్ళకు కళ నెరవేరుస్తుండే ఐలన్న గారు. ముఖ్యంగా ఐలన్న గారు కళ నెరవేరుస్తుండే పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చి వాళ్ళ మేము కట్టుకుంటామో లేదో అనే ఆలోచనలు ఉండేవాళ్ళు. ఇవాళ ఇళ్ళకి పోతే ఒకరు కళ్ళ సంతోషం వ్యక్తం చేస్తున్నాం.